యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతిరోజు దేవుడు తన వాక్కును తన దాసుడైనటువంటి సేవకుల ద్వారా ఈ విధంగా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్న దేవాది దేవునికి స్తుతి ఘన మహిమలు స్తుతి స్తోత్రాలు నిత్యము ఆయన కలుగునుగాక. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్కుగా ఏం మాట్లాడుతున్నాడంటే ఎడతెగక ప్రార్థన చెయ్యండి. ఈరోజు ప్రార్థన అనేది దేవునితో నీకు ఉన్నటువంటి సంబంధం, దేవునితో నీకున్నటువంటి ఆ యొక్క అనుబంధము. దేవుడు ఎవరితో పడితే వారితో లేదా ఎలా పడితే అలా మాట్లాడే సందర్భం కాదు. ఎవరైతే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఆయనతో కనిపెట్టుకొని మరి ఆయన మాతో మాట్లాడు ప్రభువా అని ఎవరైతే అడుగుతారో వారితో దేవుడు మాట్లాడుతున్న సందర్భము. అయితే ఈ ప్రార్థన అనేది ఎలా ఉందంటే పలు రకాలైనటువంటి ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. భక్తులు ఎందరో మరి ఈ ప్రార్థనలు చేశారు, చేస్తున్నారు. ఈ రోజు కూడా కొంతమంది సేవకులైతేనేమి, ఆత్మీయులైతేనేమి, విశ్వాసులైతేనేమి ఈ విధమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మీకు ఒక ప్రార్థనను జ్ఞాపకం చేయాలని ఈ విధంగా మీ ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఈరోజు ఈ దేవుని వాక్కుగా మీ ముందుకు తీసుకొచ్చాడు. ఏంటి ఈరోజు దేవుని వాక్కు అంటే, రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దెసలోనియులకు రాసిన పత్రిక మొదటి దెసలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము చాలా స్పష్టంగా రాయబడినటువంటి ఒక ప్రార్థన అండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి ఈ ప్రార్థన ఏంటంటే ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. నేటి సమాజ కాలంలో, నేటి పరిస్థితుల అనుకూల కాలంలో ఎలా ఉందంటే, ఏదో ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాము, వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఏదో ఒక 1/2 నిమిషం పాటు, ఒక 30 సెకండ్ల పాటు మోకరించని కూడా మోకరించక ఏదో నిటారుగా నిలుచోండి, దేవా ఈరోజు నువ్వు వెళ్తున్నాను, మరి నాకు తోడుగా ఉండవా, నాకు ఆశ్రయం కలిగించవా, నాకు ఎలాంటి ప్రమాదం జరగకూడదు, ఎలాంటి కీడు రాకూడదు, ఎలాంటి దెబ్బలు తలగకూడదు, ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తుంటాం. మరి కొంతమంది మరి చక్కగా భోజనమైన తర్వాత నిద్రపోతున్నటువంటి ఆ సమయానికి ముందు మరి ఒక 1/2 సెకండ్ లేదా 1 నిమిషం మాత్రము ప్రార్థన చేస్తుంటాం. ఏమని? ప్రభువా రాత్రి మరి ఏ కలలు రానివ్వక, ఎలాంటి పిచ్చి కలలు రానివ్వక నాకు మంచి నిద్ర ఇవ్వండి అని ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నాం. కానీ మనలో ఎడతెగని ప్రార్థన లేదు. ఈరోజు మన కుటుంబాలలో సంతోషం కరువవ్వడానికి, ఈరోజు మన కుటుంబాలలో సమాధానం లేకపోవడానికి, ఈరోజు మన కుటుంబాలలో ఆశీర్వాదం ఉండకపోవడానికి, ఈరోజు మన కుటుంబాలలో దీవెనకరమైనటువంటి జీవితం గడపలేకపోతుండడానికి కారణం ఏంటంటే ఎడతెగని ప్రార్థన మన ఇండ్లలో మనలో లేదు. ఎవరి ఇంటిలో అయితే ఈ ఎడతెగని ప్రార్థన ఉండదో లేదా నిరంతరము ప్రార్థించే స్వభావం ఉండదో ఆ ఇండ్లు ఎలా ఉంటుందంటే ఒక మరి శాపగ్రస్తమైనటువంటి ఇండ్లుగా మారిపోతుందండి. మరి ఆ ఇండ్లు ఎలా ఉంటుందంటే మరి ఒక ఆశీర్వాదం లేనటువంటి ఇండ్లుగా ఉండిపోతుంది. మరి సమాధానం లేని ఇండ్లుగా, సంతోషం లేని ఇండ్లుగా, గొడవ పడే ఇంటిగా ఇలా మార్చబడుతుంది. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ దేవుని వాక్కుగా ఏం సెలవిస్తున్నాడంటే, నీ ఇంటిలో కానీ, మీ కుటుంబంలో కానీ, లేదా మీ కుటుంబ సభ్యుల మధ్యలో కానీ సమాధానంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా నీవు నీ కుటుంబము బ్రతకాలంటే మరి మీలో ఉండవలసింది ఏంటంటే ఎడతెగని ప్రార్థన, నిరంతరము ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. అవసరం వచ్చినప్పుడు ప్రార్థన కాదు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన కాదు, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన కాదు, ఒక వ్యాధి కలిగినప్పుడు ప్రార్థన కాదు, వ్యాపారంలో నష్టపోయినప్పుడు ప్రార్థన కాదు,
ఎవరో నిన్ను అవమానించారన్నప్పుడు ప్రార్థన కాదు. నువ్వు ఒంటరిగా మిలిగిపోయినప్పుడు ప్రార్థన చేయడం కాదు. ఏది ఏమైనా సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఆశీర్వదించబడుతున్నప్పుడు, దీవించబడుతున్నప్పుడు ఆయనను మరవక, ఆయనను విడిచిపెట్టక నువ్వు ఎల్లప్పుడూ నిరంతరము ఆయనను నువ్వు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో నువ్వు మాట్లాడడం, దేవుని వేడుకోవడం, దేవుని ప్రాధేయపడడం, దేవుని అడుక్కోవడం. కానీ ఈ రోజు ఎలా ఉందంటే దేవునికి ఆర్డర్ వేస్తున్నామండి. ఈరోజు దేవుని బ్రతిమాలాడడం వదిలేసి ఆర్డర్స్ వేస్తున్నాం. మరి ఈరోజు దేవుడు నీకు ఒక హెచ్చరికగా తెలియపరుస్తుంది ఏంటంటే, నీ ఇంట్లో సమాధానము, సంతోషము, ఆరోగ్యం కలిసి ఉండాలి. మరి ఆశీర్వాదం నిలబడాలి. మరి మంచి పేరు ప్రఖ్యాతలు ఉండాలంటే నీలో, నీ ఇంట్లో ఉండవలసింది ఏంటంటే ఎడతెగని నిరంతరము కలిగినటువంటి, ఎల్లప్పుడూ కలిగినటువంటి ప్రార్థన. మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. చాలా మంది కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రార్థన చేసేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రాముఖ్యంగా ఈ వ్యక్తిని మీకు ఈరోజు ఈ సమయాన మరి పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎవరా ఆ వ్యక్తి అని చూస్తే యాకోబు అండి. మనకందరికీ తెలుసు యాకోబు జీవిత చరిత్ర ఎలాంటిది, యాకోబు యొక్క మనస్సు స్వభావం ఎలాంటిది, యాకోబు యొక్క ఆ బుద్ధి ఎలాంటిది, యాకోబులో ఉన్నటువంటి చరిత్ర గనుక లెక్కించగలిగితే, చదవగలిగితే మొదట్లో తన జీవితం ఎలా ఉండేది అంతా కూడా మనకు తెలుసు. కానీ ఈరోజు ఈ సమయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, అతను ఎలా ప్రార్థించాడు, ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. చూడండి, పుట్టుకతోనే తల్లి గర్భంలోనే మరి కవలలుగా ఉన్నటువంటి ఈ అన్నదమ్ముల మధ్య వైర్యం, కడుపులోని బయటకు వచ్చిన తర్వాత మరలా వైర్యం. తండ్రిని మోసగించినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు యాకోబు. అక్కడి నుంచి మరి ప్రయాణమై వెళ్ళిపోయి తన మామ దగ్గర మరి కొన్ని సంవత్సరాల పాటు గడిపాడు. అక్కడ కూడా బానిస బ్రతుకు జీవించిన వాడు. అయితే మరి తండ్రి చెంత తీసుకున్న ఆశీర్వాదాలు మూట కట్టుకొని వెళుతున్న ఆ ప్రయాణంలో మరి ఏశావు వచ్చి అతన్ని తరుముతున్నప్పుడు, మరి ఈ లాబాను తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు మార్గ మధ్యలో ఒక చోట మరి ఆ విశ్రాంతి తీసుకున్నప్పుడు దేవుడు దర్శనంలో, కల దర్శనంలో చూపించాడు. ఆకాశం నుండి కిందికి, కిందికి నుండి పైకి, పైకి నుండి కిందికి, ఇలా దేవదూతలు మిచ్చనపై దిగుతూ ఎక్కుతూ ఉన్నటువంటి సందర్భం కనపడుతుంది. వెళ్ళాడు, ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. మరి దేవుడు మరలా తన మామ వారి ఇంటికార మరి దర్శనం వచ్చి, మరి యాకోబును లేవు, మరలా నువ్వు రా, మరలా నువ్వు ప్రాంతాన్ని కదులు అని చెప్పేసి మరి లాబాను అనే ఆ ప్రాంతము లేదా లాబాను అనే తన మామగారి ప్రాంతం నుండి, గ్రామం నుండి బయలుదేరుతున్నప్పుడు సందర్భాలలో మరి ఏశావు తన తమ్ముడిని ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు తమ్ముడిలో మాత్రం భయం పుట్టుకొచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు నేను మా అన్నను మోసం చేశాను కదా, మా అన్నకు చెందవలసిన ఆస్తి పాస్తుల విషయంలో నేను మోసగించాను కదా, మా అన్నకు చెందవలసినటువంటి ఆశీర్వాదాన్ని అంతటిని నేను దొంగలించాను కదా, మరి ఈరోజు మా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు, మరి మా అన్న నన్ను మరి దాడి చేస్తాడేమని ఒక భయం, ఆందోళనలో నిలబడిన వ్యక్తి యాకోబు. అయితే యాకోబు మరి ఏం చేస్తాడో తెలుసా? మరి అందరినీ ముందుకు పంపించేసి సేఫ్టీగా మరి తను మాత్రం మిగిలిపోయి దేవుని యొక్క పోరాటం చేస్తున్నాడండి, ఏడుస్తున్నాడండి. ఆయన పాదాలు గట్టిగా పట్టుకున్నాడండి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నీ పాదాలు వదలను. అతని జీవితం తెలుసండి ఎలాంటి ప్రార్థన జరిగిందంటే జీవితాంత ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చివరిగా దేవుడు ఆశీర్వదించి తన పేరు యాకోబు, మోసగాడిగా ఉన్నటువంటి తన స్వభావిక సిద్ధాన్ని కూడా మార్చినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడండి, అతని పేరు దావీదు మహాభక్తుడు అండి. ఇతను ఒక దేశానికి లేదా ప్రజలకు ఒక నాయకుడిగా, రాజుగా పిలువబడుతున్నవాడు, అభిషేకించబడినవాడు. మరి ఇతను కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? దినమునకు 7 మార్లు ప్రార్థిస్తున్నాడు, రోజుకి 7 సార్లు ప్రార్థిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యమండి? మామూలుగా కూలి పనులు చేసుకుంటున్నటువంటి మనకి, లేదా ఉద్యోగానికి ఉదయం 10 గంటలకు 9 గంటలకు వెళ్ళి సాయంకాలం 6-7 కల్లా ఇంటికి వచ్చే మనము మరి 7 మార్లు కాదు కదా, కనీసం అంటే ఒక 2 సార్లు కూడా ప్రార్థన చేయడానికి మనము నిర్లక్ష్యముతో ఉండిపోతున్నాం.
కానీ ఈ రాజు, ఈ దావీదు మహాభక్తుడు 7 మార్లు ప్రార్థించేవాడంట. నిజంగా అతనికి ఎంత ఓపిక, ఎలా సమయాన్ని కుదట పెట్టుకున్నాడు, ఎలా అనుకూలంగా సమయాన్ని మార్చుకున్నాడంటే అలా అనుకూలంగా దావీదు భక్తుడు సమయాన్ని మార్చుకొని రోజుకు 7 మార్లు మరి ప్రార్థించేవాడు. అంటే ఎంత ఎడతెగని ప్రార్థన చేత అతనిలో ఉందో మీరు గమనించండి. అందుకే అతని వంశంలో నుండి యేసుక్రీస్తు జన్మించినట్టుగా మరి చరిత్ర మనకి వివరిస్తుంది. బైబిల్ గ్రంథము పరిశోధన కూడా మనకు తెలియపరుస్తుంది. అంటే నేనేమంటానంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్కుగా మరి నీకు విడుదల చేస్తున్నది ఏంటంటే ఎడతెగని ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన, నిరంతరము ప్రార్థన నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీకున్నటువంటి సమస్యల నుండి విడుదల కలిగి, కష్టాల నుండి తొలగిపోయి, మరి నీ ఇండ్లు కానీ, నీవు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ సమాధానంతో, సంతోషముతో మరి ఆశీర్వదించబడుతూ, అందరికంటే ఒక ఉన్నత శిఖరాలపై నిలబెడుతూ, అందరిలో కంటే ఒక మేలైనటువంటి ఆశీర్వదించబడిన వ్యక్తిగా, కుటుంబంగా పిలువబడుతావు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడము మొదలు పెడతావో, ఎప్పుడైతే ఆగక మానక ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ నువ్వు ముందుకు ప్రయాణిస్తావో అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. అప్పుడు నీ వ్యాపారంలో వృద్ధి పొందుతావు. నీవు చక్కటి మరి స్థితిని కలిగి ఉంటావు. మంచి చదువు, మంచి జ్ఞానము, మంచి వ్యాపారం, మంచి ఉద్యోగం, ఇలా చెప్పుకుంటూ పోతే మేలైన దానిని ప్రభు నీకు ఇస్తాడు. ఆశీర్వదించబడిందే నీకు ఇస్తాడు. మంచి ఈవులను నీకు ఇస్తాడు. నువ్వు ఎడతెగక మానక ప్రార్థన చేయి. మరి యాకోబు పేరు మారింది, చరిత్ర మారింది, జీవితం మారింది. దావీదు తన వంశంలోనే ఈ లోకాన్ని ఏలబోయే, ఈ లోకాన్ని పరిపాలించే నాయకుడు, రక్షకుడు, మహాదేవుడు మరి యేసుక్రీస్తు అతని వంశం నుండి మరి జన్మించడం జరిగింది. ఈరోజు నువ్వు కూడా ఎడతెగని ప్రార్థన చేయగలిగితే, నిరంతర ప్రార్థన చేయగలిగితే నీ జీవితం, నీ కుటుంబ పరిస్థితి ఎలా మారబోతుందో ఒక్కసారి గమనించు. మరలా చెప్తున్నాను, ఈరోజు దేవుని వాక్కుగా వెలువడిన విషయం ఏంటంటే నిరంతరం నువ్వు ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, ఎల్లప్పుడూ ప్రార్థించాలి. 1-2 సార్లు ప్రార్థించి మానుకోవడం కాదు. దావీదు భక్తుడు వీలైనటువంటి సందర్భం అంతా మరి బైబిల్ గ్రంథం అయితే 7 సార్లే అని చెప్పి లెక్కించబడింది. కానీ మరి అతని జీవితాన్ని గనుక మనం మరి ఎదురు పడినప్పుడు అడిగితే ఎన్నిసార్లు ప్రార్థించేవాడు, ఎన్ని మార్లు ప్రార్థించేవాడు అంటే అన్నిసార్లు ప్రార్థించేవాడు. మరి ఈరోజు అలాంటి ప్రార్థన జీవితము నీవు కలిగి నీ కుటుంబము ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడును గాక. ఈ దేవుని వాక్కు మన జీవితంలో నెరవేర్చబడిను గాక. ఆమేన్, ఆమేన్.